హలో అండి, నా పేరు డాక్టర్ సునీల్ ఎల్షాల, ఆర్థోపెడిక్ సర్జన్, మోక్షిత హాస్పిటల్, బ్రాహ్మణవాడ, హనంకొండ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ అరుగుదల. మోకాళ్ళ అరుగుదల అనేది చాలామంది 50 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే మోకాళ్ళ నొప్పికి ప్రధాన కారణం. ఈ మోకాళ్ళ అరుగుదల అంటే ఏంటి, అందులో ఏమేమి చేంజెస్ వస్తాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మోకాళ్ళు అనేది జాయింట్ ఫామ్ అవ్వడానికి మనకు పైన తొడబొక్క ఫీమరు, కింద లెగ్ టిబియా బోన్ కలిసి ఆ రెండు మధ్యలో స్లిప్పరీ స్లైడింగ్ సర్ఫేస్ ఏర్పడ్డప్పుడు దాని చుట్టూ క్యాప్సులు, లిగమెంట్స్ అన్నీ ఉండడం వల్ల మనకు మోకాలు జాయింట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, మనం నడిచేటప్పుడు పైన ఉన్న ఫీమర్ బోన్ అనేది కింద ఉన్న టిబియా బోన్తో ఆర్టికులేట్ అయిపోయినప్పుడు అది మనం నడిచినప్పుడు దాని మీద స్లైడ్ అవుతూ ఉంటుంది. గ్లైడింగ్ మూమెంట్ అనేది ఉంటా ఉంటుంది. మోకాళ్ళు మనిషి కూర్చున్నప్పుడు కూడా, మళ్ళీ తర్వాత నడిచేటప్పుడు అది గ్లైడ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా గ్లైడ్ అవ్వడం అనే దానికి అందులో ఉండేటువంటి ఆర్టికులర్ కార్టిలేజ్ కానీ, మళ్ళీ తర్వాత అందులో ఉన్న లిగమెంట్స్ అవన్నీ మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది ఒక లూబ్రికెంట్ లాంటిది. సో దట్ విల్ ప్రివెంట్ యాక్ట్స్ లైక్ షాక్ అబ్జార్బర్. సో మనం మంచి వాకింగ్లో కానీ, సిట్టింగ్లో కానీ, స్క్వాటింగ్లో కానీ ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది పైన ఉన్న ఫీమర్ బోన్ని, కింద ఉన్న టిబియా బోన్ని రబ్ అవ్వకుండా అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. స్లైడింగ్ సర్ఫేస్ అది. సో ఈ మోకాళ్ళ అరుగుదల అనేది ఒక డీజెనరేటివ్ జాయింట్ డిసీజ్. అంటే ఏమవుతుంది అంటే, మనం రెగ్యులర్గా వేర్ అండ్ టేర్ ఎక్కువగా మోకాళ్ళతో రన్నింగ్, హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది వేర్ అండ్ టేర్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అట్లా డ్యామేజ్ అయినప్పుడు పైన ఉన్నటువంటి ఫీమర్ బోను, కింద ఉన్నటువంటి టిబియా బోన్ ఒకదానితో ఒకటి రబ్ అవుతూ ఉంటుంది. ఏమవుతుంది, ఎందుకు అంటే ఆర్టికులర్ కార్టిలేజ్ పోవడం వల్ల ఆ జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఒక టైంలో జాయింట్ స్పేస్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయి ఒక బోన్ ఇంకో బోన్కి రబ్ అవుతూ ఉంటుంది. అట్లా రబ్ అవ్వడం వల్ల మనకు సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఇలా జరగడానికి వేర్ అండ్ టేరే ప్రధాన కారణం. ఇప్పుడు దీన్నే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో ఇది ప్రధానంగా వయసు రీత్యా వచ్చేది. దీన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. కొంతమందికి తక్కువ ఏజ్లో కూడా వస్తూ ఉంటుంది. దాన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం. ఇది తక్కువ ఏజ్లో వచ్చేది రీజన్ ఏంటి అంటే, కొంతమందికి కీళ్ళవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పాటుగా మోకాలు నొప్పి వస్తూ ఉంటుంది. చేంజెస్ చూస్తే ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటాయి. కాకపోతే ఇందులో పెథాలజీ సైనోవియంలు ఉంటుంది, కాకపోతే అరుగుదల మాత్రం వస్తూ ఉంటుంది. కొంతమందికి సర్జరీ వల్ల, మోకాలు సర్జరీ అవ్వడం వల్ల, కొంతమందికి దెబ్బ తగ్గడం, పోస్ట్ ట్రామాటిక్ కానీ, ఇట్లాంటి సెకండరీ కాజెస్ వల్ల కూడా మోకాళ్ళ అరుగుదల అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి 50 ఇయర్స్ దాటి మోకాళ్ళ నొప్పితో వస్తున్నప్పుడు, అంటే రీసెంట్గా దెబ్బ కానీ, సర్జరీ కానీ ఏం లేదు అనుకుంటే, మ్యాక్సిమం ఆయనకు ఉండేది ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ జాయింట్. సో దానికి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ పేషెంట్ నిలబెట్టి స్టాండింగ్ ఏపీ లాటరల్ నీ ఎక్స్రే అనేది తీసుకోవాలి. క్లినికల్గా మనం చూసిన తర్వాత ఎఫ్యూజన్ కానీ, అంటే వాపు కానీ, టెండర్నెస్ కానీ ఏమన్నా ఉందా చూసిన తర్వాత, సివియర్ పెయిన్ కానీ, మళ్ళీ క్రిపిటస్ అంటే బోన్ ఒకదానితో ఒకటి రాసుకపోవడం వల్ల మనం జస్ట్ పాల్పేట్ చేసినప్పుడు, అంటే టచ్ చేసినప్పుడు మోకాలు మ్యాక్సిమం లోపటి వైపు ఏమవుతుంది అంటే, మనకు ఒక బోన్ ఇంకో బోన్ మీద రాసుకపోతే ఎట్లయితే ఉంటుందో ఆ సౌండ్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతా ఉంటాం. కట్ అనే సౌండ్. సో అట్లా వచ్చినప్పుడు మనం ఒకసారి స్టాండింగ్ ఎక్స్రే, పడుకోబెట్టి కాదండి, స్టాండింగ్ నీ జాయింట్ ఏపీ ఎక్స్రే అనేది తీసుకోవాలి. తర్వాత లాటరల్ పడుకోబెట్టి కానీ, నిలబెట్టి కానీ తీసుకోవచ్చు. ఆ ఎక్స్రేలా మనం ఏమేమి ఐడెంటిఫై చేయాలి అంటే, ఫస్ట్ మామూలుగా నార్మల్ నీ జాయింట్ ఎక్స్రేలు ఏముంటుంది అంటే, జాయింట్ స్పేస్ అనేది ఆల్మోస్ట్ మీడియల్ సైడ్, లాటరల్ సైడ్, అంటే రెండు వైపులా జాయింట్ మొత్తం ఒకే విధంగా నార్మల్గా ఉంటుంది. 4 to 5 mm గ్యాప్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మోకాళ్ళ అరుగుదల ఉంటుందో వాళ్ళకు ఆ జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి, జాయింట్ స్పేస్ తగ్గిపోయిన తర్వాత అన్వాంటెడ్ బోన్ అవుట్ గ్రోత్స్ ఉంటాయి. వాటినే ఆస్టియోఫైట్స్ అని అంటాం. ఈ ఆస్టియోఫైట్స్ కూడా ఒకవేళ ఉన్నాయి అంటే, మనం జాయింట్ స్పేస్ నారోయింగ్, ఆస్టియోఫైట్స్ ఉన్నాయంటే మనం రేడియోలాజికల్గా కూడా దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా ఆస్టియోఆర్థరైటిస్ అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉండే ట్రీట్మెంట్
రేడియోలాజికల్గా వాళ్ళకుండే స్టేజ్ని బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆ స్టేజింగ్ అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఎర్లీ స్టేజ్లో మన దగ్గరికి కనుక వచ్చినట్టయితే ఫస్ట్ మనం పెయిన్ కిల్లర్స్ అనేది, దాంతోపాటు ఫిజియోథెరపీ, మజిల్ స్ట్రెంథనింగ్ ఇవి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో వీటితోని మ్యాక్సిమం వాళ్ళకు రిలీఫ్ ఉంటా ఉంటుంది. సో వాటితో పాటు మనం గుజ్జు పెరిగే ట్యాబ్లెట్లు కొన్ని అడ్వైజ్ చేస్తాం, టైప్ 2 కొల్లాజన్ ట్యాబ్లెట్స్ కానీ, మళ్ళీ తర్వాత కొంతమందికి ఇంజెక్షన్స్ పిఆర్పి కానీ, అవసరాన్ని బట్టి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ అడ్వైజ్ చేస్తాం. ఇవన్నీ ఫెయిల్ అయితే మనం కీళ్ళ మార్పిడి ఆపరేషన్కి పోతూ ఉంటాం. సో ఏ స్టేజ్కి ఏ ఆపరేషను అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.